ముందుగా ఫస్ట్ వన్ చూసినట్లయితే ఒక వ్యక్తి వయసుకు తగ్గ తెలివిలేని లక్షణాలను ప్రదర్శించే పరిస్థితిని మానసిక వైకల్యం అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 స్మిత్ నెయిస్వర్త్, ఆప్షన్ 2 పీడబ్ల్యూడి యాక్ట్ 1995, ఆప్షన్ 3 బేండా, ఆప్షన్ 4 సెరోసన్స్. ఒక వ్యక్తి వయసుకు తగ్గ తెలివిలేని లక్షణాలను ప్రదర్శించే పరిస్థితిని మానసిక వైకల్యం అని అన్నది వికలాంగుల చట్టం 1995. పర్సన్ విత్ డిజబిలిటీ యాక్ట్ 1995 వచ్చింది కదా. సో ఈ యాక్ట్ అయితే మానసిక వైకల్యం సంబంధించిన ఈ నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ మెంటల్ డెఫిషియన్సీ ప్రకారం ఎన్ని పాయింట్స్ కంటే తక్కువ ప్రజ్ఞాలబ్ధి ఉన్నవారు బుద్ధిమాందులు అవుతారు? ఆప్షన్ 1 77 పాయింట్లు, ఆప్షన్ 2 72 పాయింట్ల కంటే తక్కువ, ఆప్షన్ 3 67 పాయింట్ల కంటే తక్కువ, ఆప్షన్ 4 60 పాయింట్ల కంటే తక్కువ. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ మెంటల్ డెఫిషియన్సీ ప్రకారం 67 పాయింట్ల కంటే తక్కువ ప్రజ్ఞాలబ్ధి ఉన్నవారు బుద్ధిమాందులు అవుతారు. 67 పాయింట్ల కంటే తక్కువ ప్రజ్ఞాలబ్ధి ఉన్నవారిని అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ మెంటల్ డెఫిషియన్సీ బుద్ధిమాందులుగా చెప్పడం జరిగింది. ఓకేనా, ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్పడం జరిగింది. సో వారిలో అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ మెంటల్ డెఫిషియన్సీ మాత్రం 67 పాయింట్ల కంటే తక్కువ ఉన్న వాళ్ళు బుద్ధిమాందులుగా చెప్పింది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వన్, బుద్ధి మాంద్యంకు సంబంధించి క్రింది వాటిలో సరికానివి. వెస్లర్, ఆప్షన్ ఏ వెస్లర్ 36 to 51 పాయింట్స్, ఆప్షన్ బి బినే 40 to 50 పాయింట్స్. ఏ తప్పు, బి తప్పు, ఏబి తప్పు, ఏబి సరైనవే. సో బుద్ధి మాంద్యంకు సంబంధించి వెస్లర్ 40 నుంచి 50 పాయింట్లు ఉన్న వాళ్ళు బుద్ధిమాంద్యం అని చెప్పడం జరిగింది. బుద్ధిమాంద్యం గల పిల్లలని చెప్పారు వెస్లర్. కానీ ఇక్కడ 36 to 51 పాయింట్స్ అని చెప్పారు. కాబట్టి ఆప్షన్ ఏ రాంగ్. బినే 36 to 51 పాయింట్స్ ఉన్న పిల్లలు బుద్ధిమాంద్యులుగా చెప్పారు. సో ఇతను కూడా రాంగ్ అనమాట. ఇతన్ని కూడా జతపరిచింది రాంగ్ అనమాట. ఇతని సో మనకు వెస్లర్కి ఇచ్చిన పాయింట్స్ అనేవి బినేవి, బినేకి ఇచ్చిన పాయింట్స్ అనేవి వెస్లర్వి బుద్ధిమాంద్యంకి సంబంధించి. ఓకేనా, ప్రజ్ఞలబ్ధికి సంబంధించి ఇన్ని పాయింట్స్ ఉన్న వాళ్ళు బుద్ధిమాంద్యులుగా చెప్పడం జరిగింది. వెస్లర్ వచ్చేసి 40 to 50 పాయింట్స్ చెప్తే బినే వచ్చేసి 36 to 51 పాయింట్స్ ఉన్నవారు బుద్ధిమాంద్యులుగా చెప్పారు. కాబట్టి ఏబీ తప్పు. కాబట్టి ఏబీ తప్పు ఎక్కడుంది? ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ప్రతిభావంతులకు ఎక్కువ సమాచారం, ఎక్కువ జ్ఞానాన్ని అందించే విద్యా కార్యక్రమాన్ని ఏమంటారు? చాలా చాలా ఇంపార్టెంట్. ఆప్షన్ 1 త్వరణం, ఆప్షన్ 2 వేర్పాటు, ఆప్షన్ 3 పృథక్కరణం, ఆప్షన్ 4 సమృద్ధి తత్వం. సో ప్రతిభావంతులు ఉంటారు కదా, మనకు టాలెంటెడ్ పిల్లలు ఉంటారు కదా. సో వారి కోసం ఎక్కువ సమాచారం, ఎక్కువ జ్ఞానాన్ని అందించే విద్యా కార్యక్రమాన్ని సమృద్ధి తత్వం అంటారు. ఏమంటారు? సమృద్ధి తత్వం అంటారు. అదేవిధంగా మనకు ఎక్కువ టాలెంట్ ఉన్న పిల్లలకు వారికి సపరేట్గా చెప్పడం ఏమంటారంటే వేర్పాటు అంటారు. వారిని వేరు చేసి చెప్పడం వేర్పాటు. అయితే వారికి విద్యా కార్యక్రమాలు వేగవంతం చేయడాన్ని త్వరణం అంటాం. ఓకేనా, త్వరణం అంటాం. డబుల్ ప్రమోషన్ చూస్తుంటాం కదా, మనకు 6 సంవత్సరాల కంటే ముందే బడికి రావడం, అదేవిధంగా త్వరగా పైకి వెళ్ళడం అనేది త్వరణం కిందికి వస్తుంది. వేర్పాటు అంటే సపరేట్ చేసి చెప్పడం వేర్పాటు అవుతుంది. అదేవిధంగా ఎక్కువ సమాచారం, ఎక్కువ జ్ఞానాన్ని ఇవ్వడం సమృద్ధి తత్వం అవుతుంది ఈ కార్యక్రమం అనేది. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వన్, ప్రజ్ఞాలబ్ధి 140 కంటే ఎక్కువ ఉంటే ప్రతిభావంతులు అన్నది ఎవరు? సో ప్రజ్ఞాలబ్ధికి సంబంధించి మనకు డెఫినేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే 140 కంటే ఎక్కువ ఉన్న పిల్లల్ని ప్రతిభావంతులు అన్నది ఎవరని అడుగుతున్నారు. ఆప్షన్ 1 టర్మన్, ఆప్షన్ 2 హాలింగ్వర్త్, ఆప్షన్ 3 బేకర్, ఆప్షన్ 4 గాల్టన్. ప్రజ్ఞాలబ్ధి 140 కంటే ఎక్కువ ఉంటే వారిని ప్రతిభావంతులు అన్నది టెర్మన్ అనడం జరిగింది ఈ డెఫినేషన్ను. ఓకేనా. అదేవిధంగా 130 కంటే ఎక్కువ ప్రజ్ఞాలబ్ధి ఉన్న వారిని ప్రతిభావంతులు అన్నది మాత్రం హాలింగ్వర్త్, బేకర్ ఇద్దరు కలిసి 130+ ఉంటే ప్రతిభావంతులు అన్నారు. టెర్మన్ మాత్రం 140+ ఉంటే ప్రజ్ఞాలబ్ధి ప్రతిభావంతులు అనడం జరిగింది. ఓకేనా. అయితే ప్రతిభావంతులు అనే పదాన్ని తొలిసారిగా వాడింది ఎవరంటే గాల్టన్, ఫ్రాన్సిస్ గాల్టన్ అయితే ప్రతిభావంతులు అనే పదాన్ని తొలిసారిగా వాడడం జరిగింది. ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ వన్, అభ్యాసన వైకల్యం అనే భావన మొదటిసారిగా ఉపయోగించింది ఎవరు? అభ్యాసన వైకల్యం. ఓకేనా, ఈ పదాన్ని ఎవరు మొదటిసారిగా వాడడం జరిగింది అంటున్నారు. ఆప్షన్ 1 మైకేల్ బస్ట్, ఆప్షన్ 2 జాన్సన్, ఆప్షన్ 3 షాముల్ కిర్క్, ఆప్షన్ 4 టెర్మన్. అభ్యాసన వైకల్యం అనే భావనను మొదటిసారిగా ఉపయోగించింది షాముల్ కిర్క్.
షాముల్ కిర్క్ ఈ అభ్యసన వైకల్యం అనే భావనను మొదటిసారిగా ఉపయోగించాడు. ఎప్పుడు అంటే 1962లో అయితే ఈ పదాన్ని ఉపయోగించడం జరిగింది షాముల్ కిర్క్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్. మన దేశంలో తొలిసారిగా అందుల పాఠశాలను ఎప్పుడు స్థాపించారు? సో అందులకు సంబంధించిన తొలి పాఠశాల ఎప్పుడు మన దేశంలో స్థాపించారని అడుగుతున్నారు. చూద్దాం. ఆప్షన్ 1 1880, ఆప్షన్ 2 1887, ఆప్షన్ 3 1892, ఆప్షన్ 4 1902. సో మన దేశంలో తొలిసారిగా అందుల పాఠశాలను 1887లో ప్రారంభించడం జరిగింది. 1887లో ఎవరంటే మిస్ ఎనిసర్స్ అయితే ఈ పాఠశాలను స్థాపించాడు. మిస్ ఎనిసర్స్ 1887లో. ఓకేనా, నెక్స్ట్ వన్. క్రింది వాటిలో సరికానివి. ఆప్షన్ ఏ ఎలక్ట్రానిక్ గోడ గడియార శబ్దం 10 డెసిబుల్స్. ఆప్షన్ బి పచ్చగడ్డి కదలిక శబ్దం 5 డెసిబుల్స్. ఏ తప్పు, బి తప్పు, ఏబి తప్పు, ఏబి సరైనవి. సో ఎలక్ట్రానిక్ గోడ గడియారం శబ్దం వచ్చేసి 20 డెసిబుల్స్ ఉంటుంది, 10 డెసిబుల్స్ కాదు. ఆప్షన్ ఏ రాంగ్. ఓకేనా, 20 డెసిబుల్స్ ఉంటుంది. పచ్చగడ్డి కదలిక శబ్దం 5 డెసిబుల్స్ కాదు, 0 డెసిబుల్స్. ఓకేనా, కాబట్టి ఏబి రెండు కూడా తప్పు. ఎక్కడుంది? ఆప్షన్ 3లో ఉంది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. NIMA ఎక్కడ ఉంది? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అనే సంస్థ ఎక్కడ ఉందని అడుగుతున్నారు. ఇటీవల రీసెంట్ ఎగ్జామ్లో అయితే ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. ఆప్షన్ 1 డెహ్రాడూన్, ఆప్షన్ 2 సికింద్రాబాద్, ఆప్షన్ 3 కోల్కతా, ఆప్షన్ 4 న్యూఢిల్లీ. సో మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ సంస్థ సికింద్రాబాద్లో ఉంది. డెహ్రాడూన్లో ఏముందంటే విజువల్లీ హ్యాండిక్యాప్డ్ సంస్థ ఉంది, విజువల్లీ హ్యాండిక్యాప్డ్. అదేవిధంగా కోల్కతాలో ఆర్థోపెడికలీ హ్యాండిక్యాప్డ్ సంస్థ ఉంది. ఓకేనా, అదేవిధంగా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ సంస్థ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ సంస్థ ఎక్కడ ఉంది? సికింద్రాబాద్లో ఉంది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్. పర్సన్ విత్ డిజబిలిటీ యాక్ట్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? సో ఈ చట్టాన్ని అయితే 1995లో చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎప్పటి నుంచి వచ్చింది అంటున్నారు అమల్లోకి. ఆప్షన్ 1 7th ఫిబ్రవరి 1995, ఆప్షన్ 2 7th ఫిబ్రవరి 1996, ఆప్షన్ 3 1st జనవరి 1995, ఆప్షన్ 4 1st జనవరి 1996. పర్సన్ విత్ డిజబిలిటీ యాక్ట్ వికలాంగుల చట్టం 1995 అనేది 7th ఫిబ్రవరి 1996 నుంచి అమల్లోకి వచ్చింది. ఇంపార్టెంట్, 7th ఫిబ్రవరి 1996 నుంచి వికలాంగుల చట్టం అమల్లోకి వచ్చింది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఓకేనా, ఇవి ఫ్రెండ్స్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో భాగంగా పార్ట్ 2లో భాగంగా ఇంపార్టెంట్ బిట్స్. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడంతో చాలామందికి మన వీడియో రీచ్ అవుతుంది. అదేవిధంగా మరిన్ని వీడియోస్ నేను తీసుకురావడానికి సపోర్ట్గా ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.